Hello guys, this is my first video in my channel. Long video అనమాట ఇది. ఏంటంటే ఆటోమేటిక్ స్కూల్ అటెండెన్స్ అనమాట ఈ ప్రాజెక్ట్ పేరు. ఫస్ట్ గా మనకు కావాల్సినవి అయితే ఈ కాంపోనెంట్స్, మెయిన్ గా కావాల్సింది అయితే ఇది ఆర్డినో బోర్డ్ అనమాట. ఆర్డినో బోర్డ్ ఇంకో మెయిన్ ఏంటంటే RFID. ఈ బోర్డ్ మీకు మేకర్ బజార్ లో అయితే చీప్ గానే దొరుకుతుంది. రేట్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం, చూసుకోవచ్చు. ఇంకా మనకి ఎల్సిడి బ్లూ కలర్ 16:2 బ్లూ కలర్ ఎల్సిడి కావాలన్నమాట. విత్ ITC మాడ్యూల్. ఇది ITC మాడ్యూల్ తోనే కొనుక్కున్నాను నేను. అండ్ అలాగే కొన్ని జంపర్ వైర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ కనెక్షన్స్ అయితే ఇచ్చుకున్నాం. దీనికైతే జంపర్ వైర్స్ అయితే పెట్టుకున్నాం. ఓకే, జంపర్ వైర్స్ అయితే ఇచ్చేసుకున్నాము. ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, అందరూ చేసే మిస్టేక్ ఇదిగోండి. ఇక్కడ సాల్డరింగ్ ఉంది కదా, సాల్డరింగ్ అయితే సరిగ్గా చేసుకోవాలన్నమాట. ఇవి సరిగ్గా చేసుకోకపోతే RFID స్కానింగ్ సరిగ్గా అవ్వదు. మీకు ముందే చెప్తున్నాను, సాల్వింగ్ చేసుకునేటప్పుడు సరిగ్గా చేసుకోండి. ఓకే, దీనికి కూడా జంపర్ వైర్స్ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ అయితే LCDతో మొదలు పెట్టేద్దాం. LCD 4 ఉంటాయి కాబట్టి సింపుల్ గా చేసుకోవచ్చు. నేనైతే ఈ వీడియోలో సర్క్యూట్ అయితే చూపిస్తున్నాను, చూడండి. ఇలా కూడా పెడతాను, దీన్ని డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను. ఇది నేను డిస్క్రిప్షన్ లో కోడ్ ఇస్తాను కదా, ఆ కోడ్ లో కూడా ఇది ఉంటుందన్నమాట. ఈ కనెక్షన్స్ అయితే ఉంటాయి. నేను ఆ కోడ్ నుంచి కాపీ చేసుకుని ప్రింట్ అయితే తీసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ కనెక్షన్స్ ని దీంట్లో అయితే ఇద్దాం. ఫస్ట్ అయితే VCC అంట. VCC ఫస్ట్ దే సెకండ్ అనమాట. ఫస్ట్ గ్రౌండ్ ఇచ్చేసుకున్నా. గ్రౌండ్ ఆడియో ఓకే, LCD అయితే కనెక్షన్స్ అయితే ఫిట్ అవుతాయి. ఇప్పుడు RFID. RFID లో ఫస్ట్ 3.7 వోల్ట్ అనమాట. ఆర్డినోలో 3.7 వోల్ట్ ఇక్కడ పెడదాం. ఇప్పుడైతే 3.7 వోల్ట్ తర్వాత మనకి గ్రౌండ్ అనమాట. గ్రౌండ్ ఇచ్చేసుకున్నాం. ఫస్ట్ అయితే RST ఉంటుంది కదా, అది పిన్ 9 ఇవ్వాలి. పిన్ 9 ఎక్కడ చూసుకున్నాం. డిజిటల్ పిన్స్ లో 9 అనమాట. ఇచ్చాడు 9 పెట్టించుకున్నాం. ఓకే, తర్వాత మనకి తెలిసింది గ్రౌండ్. గ్రౌండ్ VCC లేకపోతే ఇది పనిచేయదు. ఇదే మెయిన్ పవర్ సర్క్యూట్ అనమాట. ఇది పవర్ అనేది ఒకటే కాబట్టి మెయిన్ చూడాలి. గ్రౌండ్ ఇక్కడ 2 ఉంటాయి కాబట్టి దాంట్లో తీసుకోవచ్చు. LCDకి గ్రౌండ్ అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి SD అయ్యాక తర్వాత SDA పిన్ ఇచ్చుకున్నాం. తర్వాత SDA పిన్ SDA వచ్చేసి 10 పిన్ పెట్టించుకోవాలి. పిన్ 10 తర్వాత MOSI అనమాట. MOSI ఆరెంజ్ MOSI పిన్ 11 అయితే ఇచ్చాడు. తర్వాత వచ్చేసి MOSI తర్వాత MIS అనమాట. MOSI ఇదే MIS వచ్చేసి చిన్న 12 అనమాట. తర్వాత లాస్ట్ చివరికి మిగిలింది మనకి SCK. ఇది కూడా 13 అయితే ఇచ్చుకోవాలి డిస్టర్బెన్స్ లో. ఓకే, కనెక్షన్ అయితే అయిపోయాయి ఇవ్వడం. మీకు ముందే నేను సర్క్యూట్ డయాగ్రామ్ చూపెట్టాను, మళ్ళీ చూపెడతాను. దీన్ని ఫోటోనే ఈ పక్కన కావాలంటే వేస్తాను, చూసుకోవచ్చు క్లియర్ గా. లేదంటే దీన్నే చూసుకోండి. ఓకే, నెక్స్ట్ పార్ట్ వచ్చేసి కోడింగ్ అనమాట. దగ్గర ఉండాలి ఆర్డినో కేబుల్ అనమాట. ఇది ఇక్కడ మీరు చూసినట్టయితే అన్నారికి పవర్ అయితే వచ్చింది.
ఇక్కడ చూడొచ్చు వెల్కమ్ అని ఉంది. నేను ఆల్రెడీ ముందు వేరే కోడ్ ఏదో ఎక్కించాను. ఆ కోడ్ అలా ఉండిపోయి వెల్కమ్ అని అయితే వస్తుంది. ఇక్కడైతే ఆర్డినో వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకున్నా. యాప్ అయితే ఎక్కించుకున్నాను అనమాట నేను. ఆ యాప్ని ఒకటి ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ నేను చెప్పాను ఏంటంటే ఇక్కడ మీకు కనెక్షన్స్ కోడ్ లో కూడా ఉంటాయని. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు కోడ్ లో కూడా అయితే కనెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పైన టూల్స్ లోకి వెళ్ళి టూల్స్ లో ఆర్డినో బోర్డు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్డినో యూను అండ్ దాని కిందనే పోర్ట్ ఉంటుంది. 1, 2 కాకుండా వేరే పోర్ట్ వస్తుంది. ఆ పోర్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నాకైతే COM4 అని వచ్చింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరేం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ నార్మల్ మీరేమి పేర్లు అవి మార్చుకోకుండా ఇక్కడ పేర్లు ఉంటే ఇవేమి మార్చుకోకుండా ఇచ్చేయాలన్నమాట. అన్ని టూల్స్లో అన్నీ చూసుకొని ఇచ్చేయాలి. కోడ్ అప్లోడ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు కంపెనీ స్కెచ్ అని వస్తుంది. అయిన తర్వాత అప్లోడింగ్ అవుతుంది. డన్ అప్లోడింగ్ అని వస్తుంది. అప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ ఇచ్చేవి చూస్తే మనకి ఇదిగోండి ఇక్కడ ఈ సింబల్ అయితే కనిపిస్తుంది కదా మీకు సీరియల్ మానిటర్. ఇది ఆన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. ఎలా వచ్చిన తర్వాత ఇక్కడ ఇవన్నీ అడి తీసేస్తే ఇక్కడ చూడండి RFIDకి లైట్ వెలిగింది. మీరు ఒకసారి చూసుకుంటే RFIDకి లైట్ వెలిగింది. నేనైతే ఒక ATM కార్డు అలాగే వాడిచ్చిన RFID కార్డు ఒకటి, RFID ట్యాగ్ ఒకటి, ఈ రెండు తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు మీరు ఈ కార్డు డేటాని ఈ ట్యాగ్ డేటాని కోడ్లో ఇచ్చుకొని అప్పుడు అప్లోడ్ చేస్తే మీకు వస్తుంది అనమాట. చూడండి ఫస్ట్ ఇక్కడ జస్ట్ ఇలా స్కాన్ చేయగానే ఇక్కడ చూడండి ఇక్కడ అన్నోన్ కార్డు వస్తుంది. నేను ఆల్రెడీ ఈ ట్యాగ్ ని పెట్టాను అనమాట. స్కానింగ్ లో చేసి పెట్టాను. ఇక్కడ ఒక నెంబర్ అనేది వస్తుంది. దాన్ని కాపీ చేసుకొని దీన్ని మినిమైజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు ఇలా కిందకు వస్తే కొద్దిగా ఇక్కడ స్టూడెంట్స్ అని ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ నెంబర్ ఉంది కదా, దాంట్లో అయితే దాన్ని లాంగ్ ప్రెస్ చేసి మొత్తం సెలెక్ట్ చేసి ఆ నెంబర్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టండి అనమాట. డిలీట్ కొడితే అక్కడ నెంబర్ అనేది పోతుంది. తర్వాత మీరు ఇందాక కాపీ చేసుకున్న నెంబర్ని అక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసేసిన తర్వాత అయిపోతుంది అనమాట. మళ్ళీ దీన్ని కాపీ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కాపీ కొట్టి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఇచ్చేసి దీన్ని డిలీట్ చేయాలన్నమాట. ఇలా ఈ ప్రాసెస్ ని ఈ అన్నిటికి చేయాలన్నమాట. చూపిస్తాను. ఈ కార్డు ఉంది కదా, ఈ కార్డుని పెడతాను అనమాట. ఇందాక ఇక్కడ మినిమైజ్ చేసుకున్నాను కదా, ఆ ట్యాబ్ ఓపెన్ చేసుకుని ఇక్కడ కొట్టాను. ఇక్కడ కూడా కోడ్ వచ్చింది. దీన్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకుని ఆ ట్యాబ్ మినిమైజ్ చేసుకుని ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో దీని బదులు దాన్ని రీప్లేస్ చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏ నేమ్ కావాలో ఆ నేమ్ ఇస్తారు. తర్వాత ఇంకో కార్డు ఉంది. ఇలాంటి ATM కార్డ్స్ ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు, డెఫినెట్లీ. ఎలాంటి కార్డ్స్ ఇవ్వాలి అంటే ఇది ఉంది కదా, ఈ సింబల్ ఉన్న ప్రతి దాని మీద ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఇది RFID సింబల్ అనమాట. ఈ సింబల్ ఏ కార్డు మీద ఉంటుందో ఆ కార్డు అయితే దీనికి డిటెక్ట్ అవుతుంది. కావాలంటే చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ట్యాబ్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడొచ్చు కార్డ్ని ఇలా పెడుతున్నాను. అదో వచ్చింది చూడండి. ఇదిగోండి ఈ కోడ్ని మళ్ళీ
కాపీ చేసుకొని ఇక్కడ ఇది ఇక్కడైతే ఇచ్చాను. ఇక్కడ ఇచ్చి మీకు ఏ పేరు కావాలో ఆ పేరు అయితే ఇస్తున్నా. ఇచ్చేసి మళ్ళీ టూల్స్ లో అన్ని చూసుకోండి. బోర్డ్ అండ్ పోర్ట్, ఆ పోర్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ కంప్లీట్ వచ్చి అప్లోడింగ్ డన్. అప్లోడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ వెల్కమ్ అని వస్తుంది. నేనైతే ఈ ట్యాగ్ కి షన్ను అనే పేరు ఇచ్చాను. సారీ, గణేష్ ప్రెజెంట్. మీరు ప్రెజెంట్ అని ఎలా చూసుకోవాలంటే, దీనికి కంప్యూటర్ అనేది కనెక్ట్ చేసి ఉండదు కదా, అప్పుడు మీరు కంప్యూటర్ దగ్గర పెట్టుకోవాలన్నమాట దాన్ని. అప్పుడు దీన్ని సీరియల్ మానిటర్ని ఆన్ చేసి ఉంచుకోవాలి. ఆన్ చేసి ఉంచుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఆన్ అయి ఉంది. దీన్ని ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే రీసెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎంతమంది వచ్చారో ఇంకోండి, ప్రెజెంట్ అని ఆల్ పేరు ఇక్కడైతే ప్రెజెంట్ అని, స్టేటస్ అయితే ప్రెజెంట్ అని చూపిస్తుంది. అలా ఎంతమంది ఆథరైజ్డ్, ఇది స్కాన్ చేయలేదన్నమాట. నేను ఇంకో కార్డ్ తెస్తున్నా. ఇదిగో, నేను ఇది కార్డ్ అయితే మారిపోయిందనమాట. దాన్ని మళ్ళీ పెట్టాలి. ఇదిగోండి, గణేష్. ఓకే, ఇలా ప్రెజెంట్ దీంట్లో అనేవి ఎన్ని పేర్లు అంటే అన్ని పేర్లు అంటే చూసుకోవచ్చు. మళ్ళీ దీన్ని కానీ క్లోజ్ చేశారు అనుకోండి, ఇంకా పేర్లు తిరిగి రావు. అదే ఇక్కడ డిసడ్వాంటేజ్. కానీ ఇలా ఓపెన్ చేసి ఉంటే మాత్రం వస్తాయి అన్నమాట. క్లియర్ కొట్టినా కూడా పేర్లన్నీ పోతాయి. ఇప్పుడైతే పూర్తిగా ఈ సెటప్ నంతా ఒక కార్డ్బోర్డ్ మీద అయితే అంటించుకుందాం నీట్గా. ఓకే, కావాల్సింది ఇలాంటి 12 వోల్ట్ అడాప్టర్ ఒకటి. ఇదిగోండి, చూడొచ్చు. ఇది ఆర్డినో పెట్టే పిన్ అన్నమాట. ఇది దేనికో నాకు సరిగ్గా తెలియదు. ఓకే, ఇప్పుడైతే మనం ఈ ప్లగ్ బాక్స్లో ఆన్ చేసుకుని ఈ 12 వోల్ట్ అడాప్టర్ ఇలా పెట్టుకుంటే లైట్ అయితే వెలుగుతుంది అనమాట. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో అన్నా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. మనం స్కాన్ చేసుకున్న 3 కార్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడైతే పెట్టేద్దాం అన్నమాట. ఈ పిన్ అయితే ఆర్డినో కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే
ఇప్పుడు వెల్కమ్ అని ఉంది. ఇక్కడ వెల్కమ్ అని ఉంది కదా, ఇప్పుడు ఈ ట్యాగ్ని తీసుకొని ఇక్కడ స్కాన్ చేస్తున్నా. చూడొచ్చు ఇక్కడ నేమ్ అయితే వస్తుంది, ప్రెజెంట్ అయినా కూడా వచ్చింది. ఇలాగే మనం స్కాన్ చేసుకున్న ఏటీఎం కార్డుని కూడా పెడదాం. ఇదిగోండి నేమ్ ప్రెజెంట్. ఈ కార్డుని కూడా పెడదాం. ఈ కార్డులో ఎక్కడ ఉంటాయో చూపిస్తాను. ఇదిగోండి చిప్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. ఇదిగోండి కనిపిస్తుందా? ఓకే, ఈ కార్డ్ని ఇదిగోండి నా పేరు వచ్చింది ప్రెజెంట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ గైస్ ఇంతవరకు చూసినందుకు. ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చి ఉంటుంది. అలాగే దీని సర్క్యూట్ డయాగ్రామ్ ఇంకా కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. దాని నుంచి అయితే మీరు కూడా ఈ ప్రాజెక్ట్ని అయితే తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.